ఒకప్పుడు పెద్ద పెద్ద మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన బెట్టింగ్ యాప్ల అడ్మిన్లు ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో తిష్టవేసి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో ఏపీకే యాప్లను మార్కెట్ చేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని ఒక కుగ్రామంలో 2 క్రికెట్ బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న అడ్మిన్ పట్టుబడటంతో ఆ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. తమ మధ్య తిరగాడుతున్న వారు కోట్లు కొల్లగొట్టే కేటుగాళ్లా అని స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. నగరాల నుంచి గ్రామాలకు చేరింది బెట్టింగ్ భూతం. ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం శివడవలస. ఇప్పటి వరకు ఇది వ్యవసాయ ఆధారిత రైతు కుటుంబాలు ఉన్న గ్రామంగానే అందరికీ తెలుసు. అయితే విజయనగరం జిల్లా ఎస్పీ తెలిపిన క్రైమ్ వివరాలు విన్నాక విజయనగరం జిల్లాతో పాటు మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు ఉలిక్కిపడ్డాయి. పార్వతీపురం, మన్యం జిల్లాకు చెందిన ముసిడిపల్లి దివాకర్ బొబ్బిలిలో తిష్టవేశాడు. శివడవలస తోటను వేదికగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. క్రికెట్ బెట్టింగుకి అలవాటు పడ్డ దివాకర్ బెంగళూరుకి చెందిన ఓ బెట్టింగ్ బుకీతో ఆర్థిక లావాదేవీలు నడిపాడు. అలా బెట్టింగ్ వ్యాపారంలో పట్టు సాధించాడు. అదే వ్యక్తి దగ్గర రాధే ఎక్స్చేంజ్, నేషనల్ ఎక్స్చేంజ్ 9 అనే యాప్లు కొనుగోలు చేసి వాటికి అడ్మిన్ అవతారం ఎత్తాడు. మరో మిత్రుడు అంబటి రామ్మోహన్ కి కూడా అడ్మిన్ అవకాశం ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోట్ చేస్తే కేసులు పెడతారని భయపడి రూట్ మార్చారు. గ్రామాల్లో యువత మాత్రమే ఉండే వాట్సాప్ గ్రూప్లను టార్గెట్ చేసుకున్నారు. ఆ గ్రూప్ అడ్మిన్లకు ఒక్కో ఇన్స్టాలేషన్ కి 50% కమిషన్ ఇస్తామని ఆశ పెట్టి ఏపీకే యాప్లను షేర్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో దాదాపు 200 గ్రూపుల ద్వారా యాప్ను షేర్ చేశారు. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడితే 10 ఇస్తామని ఏజెంట్లు నమ్మబలుకుతున్నారు. 80 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుందని ఆశ చూపించి బెట్టింగ్ రొంపిలోకి దింపుతున్నారు. సో ఈ దివాకర్ అనే అతను పార్వతీపురం, మన్యము, విజయనగరము, అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంతా బెట్టింగ్ సంబంధించి హెడ్. సో ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక నిరంజన్ రెడ్డి అనే అతని దగ్గర నుంచి ఈ అడ్మిన్ ఐడి తీసుకున్నాడు. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ అనే నిరంజన్ రెడ్డి అతనికి ఇవ్వడం జరిగింది. అయితే బెట్టింగ్ యాప్లతో నష్టపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బొబ్బిలి పోలీసులు నిఘా పెట్టారు. ఈ నిఘాలో యాప్ల అడ్మిన్లు అయిన ముసిడిపల్లి దివాకర్, అంబటి రామ్మోహన్లు పట్టుబడ్డారు. వీరిని విచారించగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ విక్రయించిన వారి వివరాలు బయటపడ్డాయి. దాదాపు 200 మంది వరకు ఈ కేసులో ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 2 అడ్మిన్లు, 5 ఏజెంట్లు, 4 యూజర్లు ఉన్నారు. నిందితుల నుంచి 14 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సో జనరల్ గా యూత్ ఏమనుకుంటారంటే ఒక 800 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక 10,000 రూపీస్ వరకు వస్తుంది అనే నమ్మిస్తారు ఈ ఏజెంట్ అనే వాళ్ళు. సో యూత్ ఈజీ మనీ గురించి అలా ఈ ఫస్ట్ ఒక 10,000 రూపీస్ తో మీరు అమౌంట్ లూజ్ అవుతారు. ఆ 10,000 కాస్త 50,000 నుంచి 1 lakh నుంచి అలా మీరు నియర్లీ ఒక సీజన్ కి ఒక 20 to 30 lakh రూపీస్ అప్పులు చేసి మరి యూత్ లూజ్ అయిపోతున్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో బెట్టింగ్ మాఫియా ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ భూతాన్ని అంతం చెయ్యలేకపోతే వందలాది కుటుంబాలు అప్పుల పాలై ఆస్తులు కోల్పోయి రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి.